అమరావతిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 2026 ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతి సమేతంగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉగాది వేడుకల సందర్భంగా జగన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ప్రముఖ పండితుడు భాస్కర్ సుబ్రహ్మణ్య సిద్ధాంతి పరాభవనామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకులు ఉత్సాహాన్ని నింపాయి. పరాభవనామ సంవత్సరంలో వైసీపీకి అనుకూల ఫలితాలుంటాయని భాస్కర్ సుబ్రహ్మణ్య సిద్ధాంతి తెలిపారు. చిన్న ప్రయత్నం చేసినా పెద్ద ఫలితాలు సాధ్యమవుతాయని, ఈ సంవత్సరం పార్టీకి ఒక మంచి పునాది పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అక్కడున్న నాయకులు కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని కలిగించాయి. కార్యక్రమం అనంతరం పండితులు జగన్ భారతీ దంపతులకు వేదాశీర్షను అందించారు. ఉగాది పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలు పార్టీ కార్యాలయంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. ఉగాది సందర్భంగా ఇక్కడున్న పార్టీ నాయకులు కార్యకర్తలే కాక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా నాయకులు కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా, ఎక్కడున్నా కూడా అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను.